F-35 యుద్ధ విమానాలు భారత్కి 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $50,000 కోట్ల. వాషింగ్టన్ నుంచి చమురు గ్యాస్ కొనుగోళ్లు పెంచనున్న ఢిల్లీ. ముంబై ఉగ్రదాడి నిందితుడు తహఫూర్ అప్పగింతకు అమెరికా అంగీకారం. సుంకాల్లో భారత్కు మినహాయింపులు ఉండవన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్. అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న ప్రధాని మోడీ. భారత రక్షణ సామర్థ్యాలు మరింత వెనువడించేలా కీలక ముందడుగు పడింది. శత్రు భీకరమైన F-35 యుద్ధ విమానాలు మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్లో ప్రధాని మోడీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేత సౌధంలో ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఢిల్లీకి అనుకూలంగా పలు నిర్ణయాలు వెలువడ్డాయి. అమెరికా నుండి చమురు గ్యాస్ కొనుగోళ్లను పెంచడంతో పాటుగా 26/11 ముంబై ఉగ్రదాడి కేసు నిందితుడు తహఫూర్ రానాను భారత్కి అప్పగించడం వంటివి అందులో ఉన్నాయి. సుంకాల విషయంలో ఢిల్లీకి మినహాయింపులేమీ ఉండబోవని ట్రంప్ స్పష్టం చేయడం కాస్త ఇబ్బందికర అంశమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువ 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆదరణ 3కి